అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బీసీటీ మన కిబో కాయిన్లో ట్రస్ట్ వ్యాలెట్ బీసీటీ అడ్రస్ను ఎట్లా పేస్ట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, అవన్నీ విపులంగా చెప్తానండి. దయచేసి గమనించగలరు. చాలామంది అడుగుతున్నారు ట్రస్ట్ వ్యాలెట్ గురించే తెలియదు మాకు అని చెప్పేసి, నా డౌన్లైన్ వాళ్ళు. అందుకే వాళ్ళ కోసం చేస్తున్నాను. తెలియని వాళ్ళు కూడా చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సెర్చ్లో ట్రస్ట్ వ్యాలెట్ అని కొట్టండి. TRUST ట్రస్ట్ వ్యాలెట్ పైన వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. రైట్. ఇప్పుడు సెకండ్లో ట్రస్ట్ క్రిప్టో అండ్ బిట్ కాయిన్ వ్యాలెట్ ఉంటుంది. దానికి ఎదురుగా ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోండి. నాకు ఉంది కాబట్టి ఓపెన్ చూపిస్తుంది. క్లిక్ చేయండి. మీకు పాస్కోడ్ అడుగుతుందండి. 6 అక్షరాల పాస్కోడ్ ఎంటర్ చేయండి. అది కంపల్సరీ ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి. పాస్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. అయితే పర్మిషన్ అడుగుతుంది. కంటిన్యూ అని అడుగుతుంది. మీరు కంటిన్యూ అని కొన్ని పర్మిషన్లు ఇవ్వండి, అది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ 12 పదాలు అక్షరాలు ఒక ప్లేస్ నెంబర్ ఉంటుంది. అది కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోవాలండి. అది పోతే అందులో మీ ఇంట్లో ₹1,00,00,000 ఉన్నా కూడా మీకు రికవరీ చేసుకోలేరు. అది పోతే అది ఎవరైనా దొంగిలించినా వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు కొట్టేస్తారు మీ డబ్బు, రూపాయి ఉన్నా కోటి ఉన్నా. కాబట్టి ఆ ప్లేస్ అనేది కంపల్సరీ రాసి పెట్టుకోండి పేపర్ మీద, డైరీలో. అది ఎక్కడ ఉంటుంది అంటే పైన న్యూ మెయిన్ వ్యాలెట్ 1 ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది మెయిన్ వ్యాలెట్ 1 అని. దీనికి ఎదురుగా ఉన్న 3 చుక్కలు క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్, మాన్యువల్ అని 2 ఉంటాయి. దానికి ఎదురుగా బ్యాకప్ అని కనిపిస్తుంది. మీకు రెండింటికి బ్యాకప్ అనే ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ బ్యాకప్ క్లిక్ చేయండి. మాన్యువల్కి ఎదురుగా ఉన్న బ్యాకప్ క్లిక్ చేస్తే మీకు ఒక 12 అక్షరాల ప్రెస్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. తర్వాత కంటిన్యూ అనండి. కింద కంటిన్యూ నొక్కితే మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు సీరియల్ వైజ్ రాసుకుంటారు కదా, 1 2 3 4 అని 12 అక్షరాలు. దాంట్లో ఒక 4 అడుగుతుంది. 1వ నెంబర్లో 7 ఉన్నది, 4వ నెంబర్లో 7 ఉన్నది అని. అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓకే అంటుంది. లాస్ట్కు కంటిన్యూ నొక్కండి. కన్ఫామ్ నొక్కండి. కన్ఫామ్ అయిపోతుంది. మీకు ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ అయినట్టే. 12 అక్షరాల ప్లేస్ మాత్రం జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి. ఇప్పుడు బయటికి రండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుందండి ట్రస్ట్ వ్యాలెట్. ఇక్కడ అన్ని బిట్ కాయిన్స్, అన్ని క్రిప్టో కాయిన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో గోవర్ధన్ కమ్యూనిటీ బీసీటీ అడ్రస్ను ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్సాప్లో మీ బీసీటీ కాంటాక్ట్ అడ్రస్ అని ఉంటుంది కదా, మీ ఫ్రెండ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ అడ్రస్ను కాపీ చేయండి. ఉంది కదా ఒక అడ్రస్ లాస్ట్ డీసీ, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్లోకి రండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. పైకి జరపండి. కింద మేనేజ్ క్రిప్టో అని ఉంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా పైన మేనేజ్ క్రిప్టో వచ్చింది కదా, దానికి ఎదురుగా ప్లస్ గుర్తుంది. ఆ ప్లస్ గుర్తును క్లిక్ చేయండి. చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మనం బీసీటీ కాయిన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇలా ఓపెన్ అవుతుంది. టోకెన్ అలాగే ఉండని లెఫ్ట్ సైడు. నెట్వర్క్ ఎథిరియం అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది బిఎన్బి మూడవది బిఎన్బి స్మార్ట్ చైన్ అని క్లిక్ చేయండి. ఇది పెట్టండి. మన నెట్వర్క్ అనేది బిఎన్బి స్మార్ట్ చైన్. ఇప్పుడు అక్కడ అడ్రస్ పేస్ట్ చేసుకున్నారు కదా, ఈ కింద అడ్రస్ దగ్గర ఈ పేస్ట్ అని గ్రీన్ కలర్ నొక్కేస్తే అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. కాలేదు అంటే మీరు మళ్ళీ ఒత్తి పట్టుకోండి. ఈ అడ్రస్లో పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ పేస్ట్ బటన్ ఇది నొక్కేస్తే ఆ అడ్రస్ పేస్ట్ అవుతుంది. ఓకే. తర్వాత ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది. నేమ్ ఏమని వస్తుంది? గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అని వస్తుంది. సింబల్ 18 అని సింబల్ బీసీటీ అని వస్తుంది. డెసిమల్ దగ్గర 18 అని వస్తుంది. అవన్నీ వచ్చిన తర్వాత ఇంపోర్ట్ నొక్కండి. కింద కాయిన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే అండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ బీసీటీ ఇలా ఓపెన్ అవుతుందండి. బీసీటీ పైన చూడండి, బీసీటీ కింద గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అని ఇలా ఓపెన్ అవుతుంది.
ఇవి ఇలాగే ఉంటాయి. సెండ్, రిసీవ్, స్వాప్, బై, ఈ 3 4 ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో బీసీటీ మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బీసీ అడ్రస్ను కీబోర్డ్లో పేస్ట్ చేయాలి. ఈ అడ్రస్ రిసీవ్ ఉంది చూడండి, కింద సెకండ్లో రిసీవ్ క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ ఓపెన్ అయింది. కింద కాపీ బటన్ ఉంది. ఈ కాపీ బటన్ క్లిక్ చేయండి సింబల్ను. ఈ అడ్రస్ పేస్ట్ కాపీ చేసుకుందాము. ఇప్పుడు బయటికి రండి. ఆ అడ్రస్ను ఇప్పుడు కీబోర్డ్లో మనం పేస్ట్ చేయాలి. ఇప్పుడు కీబోర్డ్ అకౌంట్లోకి వెళ్ళండి. కీబోర్డ్లో నా అడ్రస్ చాలా ఇక్కడ 9589 వద్దండి. ఓకే, ఇప్పుడు మీ కిబో అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ కాయిన్స్ యాక్చువల్గా కింద 20,000 ఉంటే పైన ఫైనల్ కాయిన్స్ 31,000 ఉంది. నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 3 గీతలు నొక్కండి. ఇందులో థర్డ్ బీసీటీ వ్యాలెట్ అడ్రస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది, వ్యాలెట్ అడ్రస్ అని. ఇందులో నా అడ్రస్ కనిపిస్తుంది కదా ఇప్పటిది, ఆ అడ్రస్ ఇక్కడ మీరు ఒత్తి పేస్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ ఒత్తి పట్టి ఇది పేస్ట్ చేసేయండి. పేస్ట్ అని వస్తుంది కదా, చేసి పైన సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కేసి కన్ఫామ్ నొక్కండి. మళ్ళీ కన్ఫామ్, ఓకేనా, కన్ఫామ్ అంటుంది, అవన్నీ నొక్కండి. ఇప్పుడు బీసీటీ అడ్రస్ని ఇందులో ఇన్స్టాల్ చేసినాం. ఓకే సార్. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లోకి మనం వెళ్ళాలంటే 12 రూపాయల కాయిన్ ఒకటి యాక్టివేషన్ చేసుకోవాలి. 12 రూపాయల కాయిన్ నాకు ఈ పైన KGIN నెంబర్ ఉంది కదా, ఈ KGIN నెంబర్ నాకు పంపించండి. 12 రూపాయలు నాకు ఫోన్పే ద్వారా పంపిస్తే నేను యాక్టివేట్ చేస్తాను. లేదంటే మీకు కూపన్ పంపిస్తాను నేను, మీకు కావాలంటే. ఆ కూపన్, పంపించిన కూపన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మై కూపన్స్ అని ఉంటుంది చూడండి కీబోర్డ్లో. ఇక్కడ మై కూపన్స్ ఉంది, రైట్. ఈ మై కూపన్స్లో ఇక్కడ కనిపిస్తాయి కూపన్లన్నీ. ఆ కూపన్లో ఒకటి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని రెడీమ్ కూపన్ ఉంది కదా మై కూపన్ పైన, అది క్లిక్ చేసి ఈ కూపన్ కాపీ పేస్ట్ చేసుకోండి. KGIN నెంబర్ కొట్టుకోండి. మీ KGIN నెంబర్ 140 కనిపిస్తుంది, కొట్టేసి పైన సబ్మిట్ నొక్కేస్తే 20 రూపాయల కూపన్ యాక్టివేట్ 12 రూపాయల కూపన్ యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అయినట్టు ఎక్కడ తెలుస్తుంది అంటే మై డాష్బోర్డ్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ మీరు ఫైనల్ కాయిన్స్ రెడ్ కలర్లో క్లిక్ చేయండి. నాకు అన్ని 31,000 ఎందుకు వచ్చిందో చెప్తాను. 20,000 కదా, అయితే బీసీటీ అన్నీ క్లియర్గా ఉంటాయండి. నేను 100 రూపాయలు చొప్పున 8 కాయిన్లు కొన్నాను. 100 రూపాయలు కూడా 800 పెట్టి నాకు 859 కాయిన్లు ఇచ్చింది, ఒక్కొక్క దానికి 100 లెక్కన. అట్లా పర్చేస్ PFC 4కి 200 ఇచ్చిండు. ఏది అందులో ఏదో చేసినట్టున్నా. సేలబుల్ కాయిన్లకు 145 సేలబుల్ కాయిన్లకు 7,272 కాయిన్లు ఇచ్చిండు. ఇలా ఇప్పుడు D కాయిన్ ఉంది చూడండి, థర్డ్ 1 2 3 థర్డ్, అట్లా 12 రూపాయల కూపన్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ D కాయిన్ 1, ఫైనల్ కాయిన్ 1 అని కనిపిస్తుంది. ఇక్కడ మనం 12 యాక్టివేట్ చేస్తే, చేయకపోతే ఈ D కాయిన్ కనిపించదు. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కసారి 4 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కలిపి అన్ని బల్క్గా ఒకేసారి పంపిస్తారు ఇట్లా అయిన వాళ్ళకు. ఇలా వద్దు, నాకు D కాయిన్ వద్దు అనుకుంటే మీరు ఈ కాయిన్లన్నీ ట్రస్ట్ వ్యాలెట్లోకి కాకుండా క్యూ లైఫ్లోకి కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, అయిపోయింది.